Hello, hi viewers. Welcome to our channel Jobs for You. Friends, we all know that we are recently started free online classes for AP TET and APDSC. And also we know that recently we are conducting the classes of psychology and methodology. If anybody don't know that, or if you know that, go and get the videos in Play Store and watch it. ఏంటండి కొత్తగా ఈరోజు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు ఏంటని చెప్పి అనుకుంటూ ఉన్నారా? ముందు ముందు మీకు అర్థమైపోతుంది. యాక్చువల్గా నా వెనకాల ఉన్నటువంటి బోర్డు చూస్తేనే మీకు అర్థమైపోతుంది. జస్ట్ ఫర్ ఏ ఎంటర్టైన్మెంట్. సో మనం డైరెక్ట్గా విషయంలోకి వద్దాం. ఈరోజు మనం ఇంగ్లీష్కి సంబంధించినటువంటి క్లాసెస్ని స్టార్ట్ చేయబోతూ ఉన్నాం. అందు గురించి నేను ఆ విధంగా ఇంట్రడక్షన్లో మాట్లాడటం జరిగింది. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, ఏపీ టెట్ అండ్ ఏపీడిఎస్సికి సంబంధించి మన ఛానల్లో ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ అనేవి ఆల్రెడీ కండక్ట్ చేయడం జరిగింది. సైకాలజీ క్లాసెస్ కూడా రీసెంట్గా స్టార్ట్ చేశారు. కొన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి సైకాలజీ అండ్ మెథడాలజీలో మీరు ఆ క్లాసెస్ని మీరు చూడొచ్చు. ఆల్మోస్ట్ 8 to 9 మార్క్స్ కవర్ అయ్యే విధంగా క్లాసెస్ కంప్లీట్ చేయడం జరిగింది. రిమైనింగ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరైనా చూడనటువంటి వారు ఉంటే ఆ వీడియోలు మీరు ఖచ్చితంగా చూడండి. చాలా యూస్ఫుల్గా అండ్ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి. ప్లస్ అన్నిటికంటే ఇంకా మంచి విషయం ఏంటంటే ఆ సబ్జెక్టుకి సంబంధించి టాపిక్ వైజ్గా పీడిఎఫ్ ఫార్మేట్ను కూడా అందుబాటులో ఉంచాం. సో ఎవరైనా ఆ పీడిఎఫ్ ఫార్మేట్ కావాలనుకుంటే మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు విడిగా కూడా చదువుకోవడానికి మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో పీడిఎఫ్ ఫామ్ని మీరు చూస్తూ క్లాస్ని మీరు వింటూ ఉంటే అది ఎక్కువగా మీకు ఇంకా హెల్ప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో కమింగ్ బ్యాక్, టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో ఈరోజు మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి నేర్చుకోబోతున్నాం. అంటే ప్రీవియస్గా క్లాసెస్ అయితే రేపటి నుంచి స్టార్ట్ చేస్తాను. ఇది ఇంగ్లీష్ క్లాస్ గురించి ఒక ఇంట్రడక్షన్ లాగా ఈరోజు మనం భావించవచ్చు. సో మనం కనుక ఆలోచించినట్లయితే ఏపీ టెట్ అండ్ ఏపీ డిఎస్సి 2008 నుంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి మరి అడుగుతూ ఉన్నారు. అన్ని కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మస్ట్ అండ్ షుడ్ అయిపోయింది. ఇప్పుడు రీసెంట్గా వస్తున్నటువంటి వార్తలను బట్టి టెట్ ఎగ్జామినేషన్ యొక్క సిలబస్ యొక్క స్వరూపాన్ని మార్చినట్లుగా, అందులో ఇంగ్లీష్కి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా మనకి అనేకమైనటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. అఫ్కోర్స్ ఇంకా అఫీషియల్గా రిలీజ్ కాలేదనుకోండి. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్గా మారిపోయింది. సో ఇటువంటి సమయంలో తెలుగు మీడియం ద్వారా బీఈడీ చేసినటువంటి అభ్యర్థులకు లేదా డిఈడీ చేసినటువంటి అభ్యర్థులకి ఇంగ్లీష్ ఒక తలనొప్పిగా మారిపోయింది. సో అటువంటి వారి కోసం ఉద్దేశించి ఫ్రీగా మన ఛానల్లో ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి క్లాసెస్ కండక్ట్ చేయడం స్టార్ట్ చేయబోతూ ఉన్నాం. సో తెలుగు నుండి ఇంగ్లీష్ని ఈజీగా నేర్చుకునే విధంగా మరి ఛానల్స్ని మీరు మన ఛానల్లో మీరు చూడబోతూ ఉన్నారు. సో ఎన్నో వీడియోలు మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి చూసే ఉంటారు. అయితే మీరు అబ్జర్వ్ చేస్తే మన ఛానల్లో కొంచెం మీకు కొత్తదనం అనేది మాత్రం ఖచ్చితంగా కనపడుతుంది. సో మీరు ఈజీగా త్వరగా నేర్చుకునే విధంగా, తెలుగును బేస్ చేసుకుని ఇంగ్లీష్ నేర్చుకునే విధంగా మరి మన ఛానల్లో ఇంగ్లీష్ వీడియోస్ కండక్ట్ చేయబోతున్నాం. సో మనం నార్మల్గా చూసుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి టెట్ ఎగ్జామ్లో 30 మార్కులకి బిట్స్ అడుగుతారు. ఇది మనకు ఆల్రెడీ తెలిసిందే. ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి 24 మార్కులు, మెథడాలజీ గురించి 6 మార్కులు అడుగుతారు. అయితే ఇప్పుడు స్వరూపం మారి కొద్దిగా ఇంగ్లీష్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇంగ్లీష్కి 50% ఆర్ 60% వరకు కూడా దాన్ని రేస్ చేయొచ్చు అని చెప్పి అనుకుంటున్నారు. సో నాకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి నేనేమనుకుంటున్నానంటే మేబీ 30 మార్క్స్ విల్ బి ఇంక్రీజ్ టు 50 మార్క్స్. 50 మార్కుల వరకు అది పెరిగేటువంటి అవకాశం ఉంది. 60 మార్కులు కూడా కావచ్చు. అయితే 60 మార్కుల వరకైనా అది 30 మార్కులే ఉన్నప్పటికీ కూడా మనం మస్ట్ అండ్ షుడ్గా ఇంగ్లీష్ అనేది మనం చదవాల్సినటువంటి లాంగ్వేజ్ అండ్ మస్ట్ అండ్ షుడ్గా మనం దాని ద్వారా కూడా మనం మరి టెట్లో పర్సంటేజ్ అనేది ఖచ్చితంగా సంపాదించుకోవాలి. అదర్వైజ్ రేపు విద్యా సంవత్సరం స్టార్ట్ చేయబోయే ముందుగా ఇంగ్లీష్ సబ్జెక్ట్లోనే మరి టెక్స్ట్ బుక్స్ కూడా కొత్తవి రిలీజ్ చేయడం జరిగింది. టీచర్స్ కూడా ఇంగ్లీష్ మీడియంలోనే బోధించే విధంగా వారిని కూడా ట్రైన్ చేయడానికి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. సో ఆ విధంగా చూసినా కానీ ఇంగ్లీష్ మీద కొంచెం పరిజ్ఞానం అనేది మనం ఏర్పరచుకోవటం ఇది ఖచ్చితంగా అవసరం. నాట్ ఓన్లీ టెట్ అండ్ డిఎస్సి క్యాండిడేట్స్, ఇది ఎవ్రీబడి, అందరికీ కూడా ఇది చాలా అవసరమైనటువంటి లాంగ్వేజ్. కాబట్టి మనం దీని మీద ఖచ్చితంగా అయితే దృష్టి పెట్టాల్సిందేనండి. సో ఎనీవే, మనం టెట్ గురించి కనుక మనం ఆలోచన చేసుకున్నట్లయితే
టెట్లో మరి ఇది 30 మార్క్స్లో 24 మార్క్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ గ్రామర్ని బేస్ చేసుకొని ఉంటుంది, అండ్ 6 మార్క్స్ మెథడాలజీని బేస్ చేసుకొని ఉంటాయి. అసలు ఇంగ్లీష్ లాంగ్వేజ్ని మనం ఈజీగా నేర్చుకోవడానికి అసలు మనం అవలంబించవలసినటువంటి విధానాలు ఏంటి, ఎలాగ మనం గ్రామర్ను గుర్తుపెట్టుకోగలం, ఎలాగ మనం అవన్నీ కూడా నేర్చుకోగలం, ఎలాగ టెట్లో మనం ఎక్కువ మార్కులు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో గెయిన్ చేయడానికి మనం మరి ప్లాన్ చేసుకోవాలి. తెలుగు మీడియం విద్యార్థులకు ఇది పెద్ద టాస్క్ అయిపోయింది, అది పెద్ద అసాధ్యమైనటువంటి పనిగా మారిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి కూడా. సో అటువంటి వారికి ఖచ్చితంగా మా వీడియో హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ని మనం చూసుకుంటే మనకి 10th క్లాస్ వరకు టెట్ సిలబస్లో మనకి యాడ్ చేయడం జరిగింది. అయితే మీరు అడగచ్చు, టెక్స్ట్ బుక్స్ కూడా చేంజ్ అయినాయి కదా సార్, ఎలాగ మరి ఏ ఉద్దేశంతో మరి మీరు కండక్ట్ చేస్తూ ఉన్నారంటే, టెక్స్ట్ బుక్స్ అయితే చేంజ్ అవ్వచ్చు, ఓల్డ్ కావచ్చు, న్యూ కావచ్చు. అయితే మనం మర్చిపోకూడదు ఏంటంటే, లాంగ్వేజ్లో పాఠాలు మారినప్పటికీ కూడా మనకు ఖచ్చితంగా గ్రామర్ అనేది మాత్రం అదే ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో గ్రామర్ ఈజ్ ఇంపార్టెంట్. సో గ్రామర్ని మనం ఎంత క్షుణ్ణంగా నేర్చుకుంటే అక్కడ మనకి స్టోరీ మారినా, లెసన్ మారినా, గ్రామర్ మీద కనుక మన గ్రిప్ ఉంటే మనం ఆ లాంగ్వేజ్ని కానీ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ని కానీ మనం ఈజీగా ఆన్సర్ చేయగలం. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇక మెథడాలజీ గురించి ఆలోచించుకుంటే, సో నాకున్నటువంటి ఉద్దేశం బట్టి మరి మెథడాలజీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వంలో మరి ఇంగ్లీష్ మీడియాన్ని స్టార్ట్ చేయబోతున్నారు స్కూళ్ళల్లో. సో ఇంగ్లీష్ మీడియంలో టెక్స్ట్ బుక్స్ రిలీజ్ చేశారు. ఇంగ్లీష్ మీడియంలోనే టీచర్లు చాలా చెప్పించాలనేటువంటి ఉద్దేశాన్ని టీచర్లు మరి ప్రభుత్వం అనేది కలిగి ఉంది. కాబట్టి ఇంగ్లీష్ మీడియంలో వాళ్ళు చెప్పాలంటే ఇంగ్లీష్ మీడియంలో వాళ్ళకు ఉన్నటువంటి బోధనా సామర్థ్యాన్ని ప్రభుత్వం వారు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇన్ కేస్ ఇంగ్లీష్కి కనుక రాబోయేటట్లో ప్రాధాన్యం ఇస్తే, నా ఉద్దేశాన్ని బట్టి వాళ్ళు ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇంగ్లీష్ని ఏ విధంగా బోధించాలి, బోధించేటువంటి విధానాల్లో ఉన్నటువంటి రకరకాల పద్ధతులు, వీటన్నిటి మీద కొంచెం ఎక్కువగా 6 మార్కులకి ఇప్పుడు ఇస్తున్నారు కదా, మేబీ ఇట్ విల్ బి ఇంక్రీజ్. అది కొంచెం పెరిగేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నట్లుగా నేను భావిస్తున్నాను. ఇది అధికారికంగా రిలీజ్ కాలేదు. సో పాసిబిలిటీస్ ఉన్నట్లుగా నాకు అనిపిస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇది మరి మ్యాటర్. సో మనం కనుక ఇంగ్లీష్కి సంబంధించి మనం ఏమేమి నేర్చుకోబోతూ ఉన్నాం అనేటువంటి విషయాలు ఒక ఇంట్రడక్షన్ లాగా ఈ వీడియోలో మనం చూడబోతూ ఉన్నాం. సో ఫస్ట్గా మనం చూసుకుంటే ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి, మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి 15 టాపిక్స్ అంటే 14 టాపిక్స్ టెట్ వరకు ఉంటాయండి. సో ఈ 14 టాపిక్స్ మనం రేపటి నుంచి ఒక్కోటి నేర్చుకోబోతూ ఉన్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే పార్ట్ ఆఫ్ స్పీచ్ గురించి నేర్చుకోబోతున్నాం. తర్వాత టెన్సెస్, అండ్ తర్వాత ఏవి అండ్ పివి అండ్ యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ నేర్చుకోబోతున్నాం. తర్వాత డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ గురించి నేర్చుకోబోతున్నాం. తర్వాత డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్స్ గురించి నేర్చుకోబోతున్నాం. తర్వాత ఆర్టికల్స్ అండ్ ప్రిపోజిషన్స్, కంపోజిషన్ అంటే లెటర్ రైటింగ్ గురించి అండి. సో నెక్స్ట్ యూజెస్ ఆఫ్ ఫ్రేజెస్, క్లాజెస్, వొకాబులరీ, టైప్స్ ఆఫ్ సెంటెన్స్, క్వశ్చన్ ట్యాగ్స్, కాంప్రహెన్సివ్ ప్యాసేజెస్. ఒక ప్యాసేజ్ ఇచ్చి ప్యాసేజ్ బేస్ మీద క్వశ్చన్స్ అడుగుతారు కదా, ఒక 3-4 క్వశ్చన్స్, అది కాంప్రహెన్సివ్ టాపిక్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో అడిషనల్ టాపిక్స్ అంటే, ఈ అడిషనల్ టాపిక్స్ అని ఇక్కడ ఎందుకు రాశానంటే, ఇది టెట్లో ఉన్నటువంటి వారికి అవసరం లేదు. అడిషనల్ టాపిక్స్ అన్నీ కూడా డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి క్యాండిడేట్స్. సో అది డిఎస్సికి ఇంకొంచెం టైం ఉంది కాబట్టి, సో నేను డిఎస్సి ఈ 14 గ్రామర్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసిన తర్వాత 14 పాయింట్స్ అప్పుడు అడిషనల్ టాపిక్స్లోకి వచ్చి డిఎస్సికి సంబంధించి కూడా నేను అవి వీడియోలు మరి చేస్తాను. అప్పుడు డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇక మనం మెథడాలజీ గురించి కనుక ఆలోచించుకున్నట్లయితే, ఇంగ్లీష్ మెథడాలజీ గురించి. సో ఆస్పెక్ట్ ఆఫ్ ఇంగ్లీష్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్, ఫొనెటిక్స్ ఆర్ ట్రాన్స్క్రిప్షన్స్, డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్, అప్రోచెస్, మెథడ్స్, టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్, టీచింగ్ స్ట్రక్చర్స్ అండ్ వొకాబులరీ, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, లెసన్స్ ప్లానింగ్. ఆ తర్వాత మనం చూసుకుంటే టెక్స్ట్ బుక్స్ అండ్ ఇంపార్టెన్స్ అండ్ ఇట్స్ నీడ్, ఎవాక్యులేషన్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇవి మీకు కనపడుతున్నటువంటి 10 పాయింట్లు కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్గా మనం మెథడాలజీలో ఇప్పుడు మనం ఆలోచించుకోవచ్చు. ఎందుకంటే నాకైతే అనిపిస్తుంది ఏంటంటే మెథడాలజీ కొద్దిగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం నుంచి వచ్చినటువంటి టీచర్స్ చాలామంది ఉన్నారు. ఇంగ్లీష్ మీడియంలో నేర్చుకున్నటువంటి వాళ్ళైతే దెర్ ఇస్ నో ప్రాబ్లం అట్ ఎట్ ఆల్.
అయితే తెలుగు మీడియం నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా బోధించేటువంటి సామర్థ్యం ఉన్నదో లేదో అనేది గవర్నమెంట్ ఎగ్జామిన్ చేసుకోవాలి. సో బోధనా పద్ధతులు, మెథడాలజీ, బోధనా పద్ధతుల మీద వాళ్ళకి ఎక్కువ అవగాహన అనేది తీసుకొని రావాలి. అంటే తెలుగులో వాళ్ళకి అవగాహన ఉన్నప్పటికీ కూడా సో యాజ్ యూజువల్ మనం అది కూడా ప్రిపేర్ అవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. సో ఇవి మరి ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించినటువంటి, ఈ మెథడాలజీకి సంబంధించినటువంటి టాపిక్స్ ఇవన్నీ కూడా మనం ఈరోజు జస్ట్ మీకు ఇంట్రడక్షన్ లాగే కాబట్టి జస్ట్ అట్లాగా పేర్లు మాత్రం నేను చెప్పాను. రేపటి నుంచి మనం స్టార్ట్ చేయబోతున్నాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేయబోతున్నాం. తర్వాత టెన్సెస్ గురించి స్టార్ట్ చేయబోతున్నాం. సో టెన్సెస్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఒక గుండెగా లాంటివి. ఓకే, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాసెస్ నుంచి మనం నేర్చుకోబోతున్నాం. ప్రతి రోజు కూడా ఒక ఇంగ్లీష్ క్లాస్ అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఎవ్రీబడి మీరు అలర్ట్గా ఉండాలి. సో ఇంగ్లీష్ క్లాసెస్ ఏవైతే మన ఛానల్లో కండక్ట్ చేస్తూ ఉన్నారో, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి ఇంపార్టెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద దృష్టి పెట్టండి, నేర్చుకోవడానికి ప్రయత్నించండి. అండ్ మెయిన్లీ మరొక విషయం మీకు ఖచ్చితంగా నేను చెప్పాలి. ఎవరైనా గ్రామర్ నేర్పిస్తారండి, ఓన్లీ గ్రామర్ మాత్రమే నేర్పిస్తారు ఎవరైనా, అయితే మాట్లాడాల్సింది మాత్రం మీరే. ఖచ్చితంగా మాట్లాడాల్సింది మీరు. ఎవరైనా గ్రామరే నేర్పిస్తారు. సో గ్రామర్ మనం వింటూ ఉంటే ఏం ప్రయోజనం ఉండదు, దెర్ ఈజ్ నో యూస్. సో మీరు ప్రాక్టీస్ చేస్తేనే, మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తేనే మీకు యూజ్ ఉంటుంది. అంటే ఒక పదాన్ని ఎలాగ పలకాలి అనేటువంటి గ్రామర్ ఇంగ్లీష్ నేర్పిస్తే, ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి మామిడి పండు తింటున్నాడు, హీఈస్ ఈటింగ్ ఏ మ్యాంగో అని మనం చెప్పవచ్చు. అది గ్రామర్ చెప్తుంది ఇలాగా అనాలి అని చెప్పి. అయితే అతన్ని హీ అనాలని, తింటున్నాడు ప్రజెంట్ టెన్స్, తింటున్నాడు అంటే అతను ఈటింగ్ అని, మ్యాంగో అంటే మామిడి పండుని ఏమంటారు మ్యాంగో అని, ఇవన్నీ గ్రామర్ చెప్పదు. సో ఇవన్నీ మనం తెలుసుకోవాలి. అట్లాగే మనం తెలుగులో అనేక మాటలు అనర్గళంగా మనం మాట్లాడగలం. అయితే ఆ మాటలన్నింటినీ కూడా ఇంగ్లీష్లో ఏమంటారు, అది గ్రామర్ ఖచ్చితంగా చెప్పదు. గ్రామర్ ఎలా మాట్లాడాలని నేర్పిస్తుంది కానీ ఏం మాట్లాడాలో నేర్పించదు. కాబట్టి మీరు వ్యక్తిగతంగా ప్రాక్టీస్ చేయటం కూడా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవటం, సో డిక్షనరీ దగ్గర పెట్టుకోవటం, కొన్ని పదాలకి మరి ఇంగ్లీష్లో నుంచి తెలుగులో ఉన్నటువంటి పదాలకి ఇంగ్లీష్లో ఏం పదం ఉపయోగిస్తారు, ఇవి నేర్చుకొని చెప్తున్నటువంటి గ్రామర్ని మస్ట్గా ఫాలో అవుతూ దాని ప్రకారం మీరు ఓన్గా ప్రాక్టీస్ చేసుకుంటే యూ విల్ బి గెట్ ఇన్ 60 to 70 days. మీరు 60 నుంచి 70 రోజులు ఖచ్చితంగా ఇంగ్లీష్ని మాట్లాడగలరు. సో మేబీ మన క్లాసెస్ అన్నీ కూడా మనం చూసుకుంటే మ్యాక్సిమం 60 to 70 వీడియోస్ అయితే మన ఛానల్లో ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉందని నేను భావిస్తూ ఉన్నాను. మేబీ ఇట్ విల్ బి ఇంక్రీజ్, పెరగచ్చు కూడా. సో ఎనీవే, మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి ఇది ఒక చిన్న టైప్ ఇంట్రడక్షన్ అండి. కాబట్టి ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ అండ్ న్యూ టెక్స్ట్ బుక్స్ అన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మా ఇతర లాంగ్వేజెస్కి సంబంధించినటువంటి బుక్స్ కూడా, మ్యాథ్స్ కావచ్చు, తెలుగు కావచ్చు, అన్నీ ఇప్పటికైతే ఇంకా స్టార్ట్ కాలేదు. ఇవన్నీ కూడా 1 by 1 స్టార్ట్ అవుతాయి ఈ జనవరిలోనే. సో ఇవన్నీ కూడా పెరిగినటువంటి మార్పులు సంతరించుకున్నటువంటి టెక్స్ట్ బుక్స్ని కూడా దృష్టిలో పెట్టుకుని మనం క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయబోతూ ఉన్నాం. సో మీరు వీటన్నిటిని కూడా మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, వీడియోని లైక్ చేసి షేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో మిస్ చేయకండి. కోచింగ్ కోసం ఫీజులు కట్టి కోచింగ్ తీసుకునేటువంటి అభ్యర్థులకు తప్పకుండా మా వీడియోని షేర్ చేయండి. ఇది మా ఛానల్ యొక్క మోటివ్ కూడా. సో ఇట్ విల్ బి హెల్ప్ దే. And thank you so much.